40 కుటుంబాలు పార్టీలో చేరిపోయి ఇప్పుడే మీరు చూశారు. ఈరోజు ఈ పార్లపల్లి గ్రామం ఏదన్నా గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని పిటిషన్ ఇవ్వటం, ఏదైనా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి కొంపలు ముంచేశారు. ఈ పార్లపల్లి గ్రామాన్ని 2020 పెట్టేసేసాడు. అనాధీనం కింద పెట్టేసాడు. టోటల్ గ్రామం 760 ఎకరాలు. 760 ఎకరాలు ఆ రీసర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు, ఎకరా కొనేదానికి లేదు, తాకట్టు పెట్టి అప్పు తీసుకునేదానికి లేదు, బ్యాంక్ లోన్ తీసుకునేదానికి లేదు. వీటికి సంబంధం లేదు. ఇంకా 760 ఎకరాలు. ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నెంబర్ 445 760 ఏకర్స్ క్లియర్ చేయించాము. ఈరోజు ఆ పూర్తి హక్కులు అంతకు రీసర్వేకి ముందు ఉన్న హక్కులన్నీ వాళ్ళకి వచ్చాయి ఆ కుటుంబాలకి. అది టార్గెట్గా పెట్టి చేయించాము. ఇదొకటి, మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేసాం. ఇప్పుడు వెలికంటిపాలెం కూడా టోటల్ 22,000 పెట్టేశాడు. అది కూడా చేస్తున్నాం. ఫైల్ సర్క్యులేషన్ చేయించాము. తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో కూడా గతంలో అనేక పనులు చేశాం. అందుకు మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ లేదు. నేనే 1,13 లక్షలు పెట్టి పార్లపల్లికి రోడ్ వేయించాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 10 లక్షలు, చిన్న గ్రామం ఇది, మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శ్రమ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు కడితే 20 రూపాయలు, ప్రమాదం ఏదన్నా జరిగితే సంవత్సరానికి 20 రూపాయలు, 2 లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది. అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.